हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ యొక్క వశిష్ఠ గీతలో స్థితి ప్రకరణములో 2వ అధ్యాయంగా మనం చెప్పుకుంటున్నాం. దామవ్యాళ పటు అనేటువంటి యొక్క వృత్తాంతం గురించి తెలియచేసుకుంటున్నాం. అయితే ఈ యొక్క ముగ్గురు రాక్షసులు కూడా ఏమాత్రము కూడా వాసన లేని వారే, చిత్తము లేని వారే ఉండడం వల్ల వారిని జయించడం అసాధ్యంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే వారికి ఉపాయంగా చెప్తారు. వాళ్ళకి అహంకారం కలిగించాలి కనుక వారు మేము జయించాము అనుకునే అహంకారం ఎప్పుడైతే వస్తుందో వారికి వాసనలు వస్తాయి. తత్ఫలితంగా వారిని జయించడం అనేది సాధ్యమవుతుంది అని చెప్పి ఉపాయం చెప్తారు. అదే విధంగా బ్రహ్మదేవుడు ఇలా చెబుతూ, ఓ ఇంద్ర, వాసనారాహిత్య కారణమున అంతఃకరణమున ధైర్యము చెదరకు ఉన్నటువంటి శత్రువుని శస్త్రములు కాని అస్త్రములు కాని యుద్ధ నీతి శాస్త్రములు కాని జయించనేరవు అన్నారు. ఎందువల్ల అంటే వారికి వాసనలు లేవు కనుక ఈ వాసనారాహిత్య కారణములో అంతఃకరణమున మహద్ధైర్యం ఏర్పడుతుంది. అక్కడ ఏమాత్రము కూడా అధైర్యం ఉండదు, భయం ఉండదు. కనుక అటు భయము లేనటువంటి కారణమున శత్రువులు కాని వారిని శస్త్రాలు కాని అస్త్రాలు కాని యుద్ధ నీతి ఏ విధమైన యుద్ధ నీతి వల్ల కానీ వారిని జయించడం అనేది అసాధ్యము, దేనికి భయపడరు కనుక అని చెప్పి బ్రహ్మదేవుడు ఇంద్రుడితో చెప్పడం జరిగింది. అంటే మనకు వచ్చేటువంటి అనర్థాలన్నీ కూడా కారణం ఒక విధంగా మనం గ్రహించుకుంటే మన మనసే, మన భయాలే, ఆ మనస్సులోకి వచ్చేటువంటి భీతి వల్లే ఏవైనా ప్రమాదాలు కానీ అనర్థాలు కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనసులో భావనే లేదో, భీతే లేదో, అప్పుడు వారు ఏ విధంగానూ కూడా ఎవరి చేత కూడా దేనివల్ల కూడా పరాజయాన్ని పొందరు అని దీన్ని బట్టి మనకు అర్థమైంది. చివరికి మృత్యువు చేతిలో కూడా వారు పరాజయాన్ని పొందరు. అంటే వారు ఆ భావన చెయ్యరు కనుక మరణం అనేది కూడా ఒక భావనే కనుక ఈ భావన అనేది కలుగదు కనుక అట్టి వారికి అసలు మృత్యుంజయుల వారి అంటే మృత్యువే లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ దామవ్యాళ కటుల యొక్క పరిస్థితి కూడా అదే.
వారిని ఎందుకు జయించలేకపోతున్నారంటే వారి అంతరంగములో ఈ భీతి అనేది లేదు. ఏ విధంగా ఏ అనర్థాన్నైనా సరే ముందే చిత్తము మనసు భావన చేస్తుంది. తద్వారా అవి కొన్నిటిని పొందుతూ ఉంటాం. కానీ ఏ భావన లేకపోతే అక్కడ ఏది దరిచేరేటువంటి విధానం ఉండదు అని మనం దీన్ని బట్టి గ్రహించుకోవాలి. మన భవిష్యత్తుని ఎవరు నిర్ణయించుతున్నాము అంటే ఒక విధంగా మనమే నిర్ణయించుకుంటున్నాం. మన మనసుతో మనం చేసుకునేటువంటి ఈ భావాలే రేపటి మన భవిష్యత్తుగా మనకు వర్తిస్తుందేమో అని కూడా మనం ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కనుక జరగబోయే అనర్థాన్ని ముందే ఊహిస్తాం, భావన చేస్తాం. తద్వారా మళ్ళీ అవే మనం పొందవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకని ఎవరైతే మనసులో ఏ వాసన లేకుండా, భావాలు లేకుండా స్థిరంగా వర్తమానంతో ఉంటారో వారికి ఎప్పుడూ కూడా జీవితము ఆనందమయంగానే గడుస్తుంది అని చెప్పడానికి కారణం అది. కావున ఓ దేవతలారా, అభ్యాసవశమున వాసనా సహితులకు అయినంత వరకు కూడా యుక్తిపూర్వకమగు యుద్ధముచే ఈ దామవ్యాల కటాదులనే వ్యవహారమున నియుక్తులగినట్లుగా కావించండి. కావున ఓ ఇంద్ర, ఓ దేవతలారా, ఎప్పటి వరకైతే మీరు ముగ్గురులో వాసనలు అనేవి కలగవో అంతవరకు జయించడం అసాధ్యము. కావున క్రమక్రమంగా వీరిలోకి వాసనలు అనేవి రావాలి. అప్పుడే వీళ్ళు ఈ యుద్ధములో తప్పకుండా పరాజయాన్ని పొందుతారు. ముందు అహంకారం రావాలి వాళ్ళకి. నేను అనేటువంటి దేహాత్మ భావన రావాలి. నేను పలానా దాముణ్ణి, వ్యాలుణ్ణి, కనుక నేను కనుక యుద్ధం ఇంత బాగా చేయగలిగాను, కనుక నా చేతిలో శత్రువులు ఓడింపబడ్డారు అనేటువంటి కర్తృత్వ భావన ఎప్పుడైతే వచ్చిందో తద్వారా వారికి అహంకారం వస్తుంది. నెమ్మదిగా వారికి వాసనలు పుడతాయి. క్రమంగా అవి బంధనాలు, అనేక రకాల అనర్థాన్ని కలిగిస్తాయి. కావున అప్పుడు వారిని మీరు యుద్ధములో జయించగలుగుతారని చెప్పి, వాసనాబద్ధులైన పిదప వారు మీకు వసులవుతారు. వాసనలచే తృష్ణచే బంధింపబడిన వారెవ్వరూ కూడా లోకములో శక్తివంతులు కాక ఉండరు. కనుక వాసనా సహితంగా ఉండేవారే శక్తి విహీనులవుతారు. కనుక శక్తివంతులుగా ఉండాలి అంటే ఏమిటి ఇక్కడ ఉపాయము? ఎందుకంటే అక్కడ ఒక కథాంశం ఒక్కటే మనకు ముఖ్యం కాదు, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కనుక మనల్ని మనం శక్తివంతులుగా తయారు చేసుకోవాలి. మనల్ని మనం సంకల్పం అంటే ఏదైనా ఒక చిన్న సంకల్పం వచ్చినా అది వెంటనే నెరవేరిపోయేటువంటి స్థితి రావటానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క చిత్తం అనేది, అంటే మనస్సు అనేది అనేక భావాలు లేకుండా ఎప్పుడైతే అది నిర్లేపంగా ఉంటుందో, ఈ యొక్క భావరహితంగా ఉంటుందో, అంటే వాసనలు లేకుండా ఆలోచన లేనటువంటి స్థితిలో మనసు ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు అది మహాశక్తివంతమవుతుంది ఆ మనస్సు. కనుక అది ఈ లోకములో ఎవ్వరి చేత కూడా అది వశం కాదు. ఏ విధంగానూ కూడా వారు జయింపబడరు. అట్టి వారే మహా సమర్థవంతులుగా ఉంటారు. కానీ మన యొక్క భావన, ఇప్పుడు మనం అనుకునే విధానం ఏంటంటే ఎవరు ఎంత ఎక్కువ ఆలోచన చేస్తే వాళ్ళు అంత తెలివైన వాళ్ళుగా ఉంటారు, ఎక్కువ క్రియలు చేయగలుగుతారు, ఎక్కువ గౌరవాన్ని పొందగలుగుతారు ఇత్యాది అయినటువంటి అపోహల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒక విధంగా మనసుని బాగా ఆలోచింపచేసి బాగా ఎవరైతే తెలివిగా వర్తిస్తామో వారే వందనీయులవుతారు, శక్తివంతులవుతారనేది ఒక అపోహ అండి యథార్థంగా. కావున ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే మనసును ఎవరైతే శుద్ధంగా ఖాళీగా ఉంచుకుంటారో, అందులో ఏమీ లేకుండా, ఏ వాసనలు లేకుండా పవిత్రంగా, అంటే అది ఉన్నది ఉన్నట్టుగా ఉంటుందో వారి మనసు చాలా శక్తివంతమవుతుంది. వారేమి తలవలసిన అవసరం లేదు, వారు భావించవలసిన అవసరం లేదు. కనుక వారికి అనుకూలాలన్నీ కూడా వారి వశమైపోతాయి. ఎవ్వరి చేత కూడా వారు జయించబడరు, సర్వ సమర్థులైపోతారు. ఎందుకంటే ఆ మానసిక శక్తి అంత గొప్పది. అటువంటి మనస్సు కలిగినటువంటి శక్తివంతమైన మనస్సు కలిగిన వాడికి ఇహములో దేని పట్ల కూడా ఏ కాంక్ష ఉండదు, అవసరం కూడా లేదు. కనుక అట్టి మనసుని కనుక లోపల అంతర్ముఖం చేసి పరమాత్మ వైపు తిప్పగలిగితే వెంటనే వాళ్ళకి అనుభవం అయిపోతుంది, అదే తామైపోతారు. ఎందుకంటే ఆ శక్తివంతమైన మనసే ఉండాలి. మనకి ఎందుకు ఎప్పుడు మనకి ఏవి కూడా జరగకపోవడానికి కారణము, ఎందుకంటే ఎన్నో తలపోస్తాం, అందులో కొన్నే జరుగుతున్నాయండి. చాలా తక్కువ శాతము మనకి జరుగుతాయి, చాలా వరకు మిగిలిపోతాయి.
ఎందువల్ల అంటే అది మన మానసిక స్థితిని బట్టి. ఎందుకంటే ఈ మనసు అనేకాన్ని ఊహిస్తుంది, అనేకాన్ని భావిస్తుంది, తలపోస్తుంది. తద్వారా మనసు శక్తి విహీనమైంది. శక్తివంతం కావాల్సిన మనసు ఏమవుతుంది? దాన్ని పంచి పంచి అనేకానికి విభజించి విభజించి దాన్ని ఏం చేశాము? శక్తి విహీనంగా తయారు చేసుకుంటాం. అటువంటి శక్తి విహీనమైనటువంటి చిత్తముతో మనం ఏం ప్రయత్నించినా సగ ఫలితమే వస్తుంది, లేదా అసలు రాకపోవచ్చు కూడా. ఇదంతా మన వ్యధలకి దుఃఖాలకి కారణమండి. లోకములో ఎక్కడ అసంతృప్తితోటే జీవిస్తున్నాడు మానవుడు ఈ రోజు చెప్పాలంటే. ఎంత గొప్పవాడైనా వాడిలో అసంతృప్తే ఉంది. ఎందుకు అంటే వాడు తలపోసింది ఏది కూడా పూర్తిగా అమలు కాదండి, జరగదు. ఎన్నో తలపోస్తాడు, అందులో కొన్నే జరుగుతాయి. ఎందువల్ల అంటే వారి మనసుకి ఆ శక్తి లేదండి. ఎందుకంటే అనేకం చేయటం వల్ల. కానీ యథార్థంగా అయితే ఈ మనస్సుని ఎంత ముందుకు పంపినా, ఎంత ఎక్కువగా ఆలోచింపు చేసినా అంత నిర్వీర్యం అవుతూ ఉంటుంది. కానీ తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు చేయవలసినటువంటి ఏకైకమైన ఉపాయం ఏమిటి అంటే ఆ మనసుని ఏకం చేసి, అనేకం కాకుండా ఏకం చేసి ఒక్కదానిగానే నిలిపి, దాంట్లో ఏ ఆలోచనలు లేనటువంటి, దేనికి తావివ్వనటువంటి వర్తమానంతో పాటే దాన్ని ఉంచగలిగే విధానాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో, ఇదే సాధన అండి. సాధన అంటే గంటల తరబడి కూర్చుని ధ్యానం చేయటము కాదు, ఇతరత్ర ఇంకెక్కడికో మనం పరుగులు పెట్టడము కాదు. యథార్థం చెప్పాలంటే ఎవడి మనసుని వాడు ఆ చోట నిలుపుకోవటమే సాధన. ఇలా ఉండి అప్పుడు నువ్వు ఏ క్రియ అయినా చెయ్యి, ఏ కర్మ అయినా చెయ్యి, ఏది చెయ్యి, అది 100% కూడా విజయవంతం అవుతుంది. కానీ దాని మీద ఏ భావన లేకుండా. ఎందుకంటే గీతాచార్యుల వారు చెప్పినటువంటి కర్మయోగం ఇదేనండి. ఎందుకంటే కర్మ చెయ్యి కానీ ఫలాన్ని ఆశించకు అన్నారు. అది ఎవరికి సాధ్యం అంటే సామాన్యుడు ఎవ్వరికి సాధ్యం కాని పని. కర్మాచరణలో మనసుని పోనిస్తున్నంత వరకు కూడా ఫలాన్ని ఆశించకపోవడం అనేది జరగని పనండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్తారు. అంటే ఏంటి? కర్మ నువ్వు చెయ్యి కానీ ఫలం మాత్రం వదిలే అన్నారు. కానీ ఇది ఎవ్వరు కూడా దీనికి ఇచ్చగించరు. ఒకవేళ బలవంతంగా ప్రవేశపెట్టినా అది 100% మనము దాన్ని అభ్యాసం చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే అంతరార్థం ఎక్కడో లోపల మనకి తప్పకుండా కర్మఫలం పట్ల భావన ఉంటుంది. ఏది చేసినా, ఏ సత్కర్మాచరణ చేసినా, యజ్ఞకర్మ చేసినా, అది ఎంతో గొప్ప ధనబలంతో చేసిన కర్మ అయినా లేదా జనబలంతో చేసిన కర్మ అయినా ఫలం పట్ల ఒక భావన ఉంటుంది. కానీ ఇలాగ ఏ ఫలాన్ని ఆశించకుండా కర్మాచరణ చేయగలిగిన వాడు ఎవ్వడండి అంటే ఒక్కడేనండి. వాడే అమనస్క స్థితిలో ఉన్నవాడే, మనస్సుకి ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో నిలపగలిగిన వాడే, దాన్ని స్థితం చేసుకోగలిగిన వాడే, దాన్ని ఖాళీగా ఉంచుకోగలిగిన వాడెవ్వడో వాడు వర్తమానంతో ఉంటాడు. వర్తమానం అంటే అప్పటికి అది ఏదైతే జరుగుతుందో అదే వర్తమానం. కనుక ఆ కొద్దిసేపు ఆ క్రియలో అప్పటికి మాత్రమే లీనమవుతాడంతే. మళ్ళా దాన్ని అంటడండి. తర్వాత దాని గురించి ఆలోచన చేయడు, జరగబోయే దాని గురించి ముందు ఊహలు చేయడు, ఏమీ చేయడు. ఆ రోజుకి, ఆ గంటకి, ఆ నిమిషానికి మాత్రమే అది వర్తిస్తూ ఉంటుంది. ఇదండి జీవన్ముక్తుని యొక్క తత్వం. ఇలా ఉన్నవాడు ఎవడో వాడు జీవన్ముక్తుడే. కనుక వాడి మనసు మహాశక్తివంతమవుతుంది. కనుక ఒక పవర్ చూడండి, ఒక శక్తి ఉంది. ఇప్పుడు మన దగ్గర ఒక విద్యుత్ శక్తి, దీన్ని వాడుకుంటూ ఉంటాం మనం. దీన్ని అనేకంగా విభజించి విభజించి మనకి అనేక వస్తువుల్లోకి ప్రసారం చేస్తూ ఉంటారు. కనుక ఎన్ని వస్తువులు కూడా దేని వల్ల పనిచేస్తాయంటే ఆ ఒక్క శక్తి అన్నింటిలోకి వచ్చి ఈ వస్తువులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ దాని శక్తి కంటే కూడా వాడకం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? మనకి శక్తి ఎప్పుడైతే కరువు అయిపోతుంది అంటే తక్కువైపోయింది, వాడకం ఎక్కువైపోయినప్పుడు తప్పనిసరిగా అప్పుడు ఒకసారి ట్రిప్ చేస్తారు, దాన్ని ఆఫ్ చేస్తారు. కరెంటు పోయింది అని చెప్తాం మనం. కానీ కొంతసేపు తర్వాత మళ్ళా అది ప్రసారం అవుతుంది, మళ్ళీ వస్తువులు పనిచేస్తాయి. కానీ కొంతసేపు దాన్ని నిలుపుదల చేస్తే జరిగేది ఏమిటండి అంటే అది ఎంతో శక్తిని కూడగట్టుకుంటుంది, మళ్ళా దాని శక్తిని అది తీసుకుంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు దేనికి పంచవలసిన అవసరం లేదు కనుక, అది ఏకంగా ఉంటుంది కనుక దానికి ఎంతో శక్తివంతం, మళ్ళీ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ యొక్క ఎనర్జీని, మళ్ళీ శక్తిని
అన్నింటిలోకి ప్రసారం అవుతుంది. మళ్ళీ కరెంట్ వచ్చిందని మనం దాన్ని వాడుకుంటాం. అంటే కొంతసేపు నిలిపితేనే ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శక్తికే ఇంత శక్తి వస్తే, మరి మానవుడికి సహజంగా ఉండేటువంటి చిత్తము, ఈ మనస్సు ఉంది, దాన్ని గనక నిలుపుకోగలిగితే, ఎవడైతే సహజంగా ఉంచుకోగలిగితే, మరి అది ఎంత శక్తివంతమవుతుందండి. అదే భగవంతుడైపోతుంది చెప్పాలంటే. దానికి ఏ ఒక్క ఆలోచన రాదు. కానీ ఆ యొక్క క్షణానికి మాత్రం ఏదైనా దాంట్లో ఒక సంకల్పం అనేది జరిగితే వెంటనే అమలైపోతుంది. ఇదే మహనీయుల యొక్క తత్వం అండి. వారేమీ సంకల్పం చెయ్యరు. కానీ క్షణమాత్రంగా అప్పటికి వచ్చేటువంటి ఆ క్షణములో కలిగేటువంటి చిరు సంకల్పం ఏదైతే ఉంటుందో, వెంటనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక రావు వస్తే అనేటువంటి భావన రాగానే వారు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ఆ మానసిక శక్తి అండి. అది ఏమి కోరదు, తలవదు, భావన చేయదు, వర్తమానంతో ఉంటుందండి. ఇదే అభ్యాసం. ఈ అభ్యాసం చేసేవాడే ఏ కర్మాచరణ చేయగలిగినా వాడు నిష్కామ కర్మాచరణ ఉండగలుగుతాడు. ఇది లేకుండా మనం ఎన్ని చేసినా ఫలాన్ని వదలటం అనేది అసంభవం అండి. మనకి తెలియకుండానే ఎక్కడో మనలో అహం ఉంటుంది, తప్పకుండా దేహ అహంకారం ఉంటుంది కనుక దాని పూర్వకంగానే మనం కర్మాచరణ చేస్తాం కనుక దాన్ని ఉద్దేశించి ఎంతో కొంత ఫలాన్ని ఆశిస్తామండి. అది గౌరవింపబడటము, కీర్తింపబడటం కానీ, లేకపోతే ఇత్యాది ఏదైనా కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలు కావచ్చు. ఎక్కడో పట్ల ఉంటుంది భావన. కానీ ఎవరైతే ఈ చిత్తరాహిత్య స్థితిని పొందుతారో, ఈ యొక్క మనస్సుని ఈ విధంగా క్షుణ్ణంగా, అంటే దాని ఖాళీగా ఒక తెల్ల కాగితం ఎలా ఉంటుందండి అలా ఉంచుకోగలుగుతారు, వారికి సాధ్యమవుతుందని నిష్కామ కర్మాచరణ అనేది. దాని యొక్క పరిపూర్ణ అర్థం అప్పుడు వస్తుంది. అప్పటి వరకు మనము ఏదో అలా ప్రయత్నాల్లో ఉంటామంతే. కావున ఈ విధంగా ఈ దామవ్యాళ కటులు ముగ్గురిని ఎందుకు దేవతలు ఓడించలేకపోతున్నారంటే వారి చిత్తం ఇప్పుడు అలా ఉంది. వారికి వాసన లేవు, భావాలు లేవు, వ్యవహారం లేవు. వ్యవహారం ఉంది కానీ ఏ వ్యవహారం పట్ల వాళ్ళకి భావన లేదు కనుక వారు మహాశక్తివంతులైపోయారు. చివరికి దేవతలు కూడా ఓడించలేనటువంటి స్థితి ఏర్పడింది. కావున దానికి ఉపాయం చెప్పారు ఈ యొక్క బ్రహ్మదేవుడు. ఈ విధంగా చెబుతూ శ్రీరామచంద్రుని ఉద్దేశించి వశిష్ఠుల వారు ఇలా అంటున్నారు: ఓ రామచంద్ర, సముద్ర తీరమున తరంగము శబ్దమునర్చి లయించినట్లుగా భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ ప్రకారముగా దేవతలతో పలికి అచ్చోటిని అంతర్ధానమైన. ఇప్పటి వరకు బ్రహ్మదేవుడు దేవతలకి హితువు చెప్పారు, మీరు పారిపోండి, ఇంకింతకంటే గత్యంతరము లేదు. ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు అహంకారం వస్తుందో అప్పుడు మాత్రమే వీరిని ఓడించగలుగుతారు అని చెప్పి వారికి అహంకారం వచ్చేలా మీరు ప్రవర్తన చేయండి అని చెప్తూ ఆయన అంతర్ధానం అయిపోయారు. అటు పిమ్మట కొంతకాలమునకు స్వాత్మోదయకరముగు ఒక శుభముహూర్తమున దేవతలు ప్రళయకాల మేఘముల వలె రణదుందుకుని మ్రోగించరి. అటు తర్వాత చాలా కాలం తర్వాత మరలా దేవతలు ఈ యొక్క రాక్షసుల మీదకి యుద్ధానికి వచ్చి రణదుందుకుని మ్రోగించారు. ఎందుకంటే 1100 సంవత్సరాలు పడుతుంది ఎందుకని చెప్పాడు బ్రహ్మదేవుడు కనుక అంతకాలం కూడా వారు వేచి ఉండి అదును చూసుకుని వారు మళ్ళా రణానికి సిద్ధమయ్యారు. తదుపరి పాతాళమునందున్న ఆ దైత్యులతో దేవతలకు ఆకాశమున భయంకరమైన యుద్ధము సంభవించింది. పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల్ని యుద్ధానికి పిలిచారు. వారిరువురి మధ్య, దేవతలకి దానులకి మధ్య ఒక మహాభయంకరమైన యుద్ధము సంభవించింది. అయితే దేవతల యొక్క యుక్తిపూర్వకము యుద్ధము వలన కొంతకాలమునకు అహంకారం యొక్క దృఢ అభ్యాసముచే వాసనాగ్రస్తులైన దామ వ్యాలాదులు అహంభావమును గ్రహించారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ యుద్ధానికి పిలిచారు. కానీ అప్పటి వరకు దేవతలు ప్రయోగించినటువంటి యుక్తి కారణంగా ఏమి యుక్తిని ప్రయోగించమన్నారు? ప్రతిదానికి కూడా మేము ఓడిపోతున్నాము, మీకంటే శక్తి విహీనమై ఉన్నాము, మీరు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి భావాన్ని వారికి కలిగించాలి ఏదో విధంగా. కనుక ఆ విధంగా ప్రవర్తన చేయమని బ్రహ్మదేవుడు చెప్పడం వల్ల ఈ దామ వ్యాలాదులు కూడా నెమ్మదిగా కొద్దిగా అహంకారం వచ్చింది. కనుక మేము ఫలానా వ్యక్తులం కనుక మీరు ఇంత గొప్పవాళ్ళని పదే పొగుడుతుంటే వాళ్ళు కూడా మేము ఇంత గొప్పవాళ్ళం కాబోలు అనుకుని ఆ గొప్పతనాన్ని దేనికి ఆపాదించారు అంటే
శరీరం అనేటువంటి ఆ పేరు కలిగినటువంటి దేహానికి ఆపాదించి, ఆహా నేను దాలుణ్ణి, దాముణ్ణి, నేను వ్యాళుణ్ణి, నేను కట్టుణ్ణి, నేను ఇంత బలవంతుణ్ణి, మమ్మల్ని ఏ శత్రువులు జయించలేరు అని ఎప్పుడైతే వారికి ఆ భావన వచ్చేసిందో వారికి దేహాభిమానం పుట్టేసింది, అహంకారం పుట్టింది. కనుకనే ఆ అహంకారాన్ని వాళ్ళు గ్రహించారు. ఓ రామచంద్ర, సమీపమున లేకున్న వస్తువు అద్దమునందు ప్రతిబింబించినట్లు అభ్యాసము లేకున్నా పదార్థమందు వాసనయు జనింపదు. కావున ఏదైనా ఒక అద్దములో ఒకటి కనిపించాలంటే అద్దానికి తిన్నగా దగ్గరలో ఉంటేనే అది ప్రతిబింబిస్తుంది. అంతేగాని దానికి ఎక్కడో దూరంగా, దానికి ఎక్కడో వెనక వేరే పక్కన ఉంటే అది చూపించలేదండి. అద్దానికి ఆ లక్షణము లేదు. దానికి సమీపములో దానికి తిన్నగా ఉన్నదాన్ని అది ప్రతిబింబించగలుగుతుంది. అదే విధంగా ఎలా అయితే దూరంగా ఉన్నదాన్ని అది ప్రతిబింబించలేదో అదే విధముగా అభ్యాసం అనేది ఉంటేనే పదార్థం నందు వాసన వస్తుంది. అభ్యాసం లేకపోతే పదార్థాల్లో వాసన రాదు. అంటే ఏమిటి? భావనేనండి. పదే 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 దేని గురించి అయితే ఒకే భావన చేస్తూ ఉంటామో అది వాసనగా తయారైపోతుంది. ఇదే అభ్యాసం. ఏమిటి అభ్యాసం అంటే ఒక విషయాన్ని 10 సార్లు తలిస్తే అది అభ్యాసం అండి. ఒక ప్రయత్నాన్ని 10 సార్లు చేస్తే అది అభ్యాసం అవుతుంది. ఒక సాధనా క్రమాన్ని పలుమార్లు ఆచరిస్తే అది అభ్యాసం అవుతుంది. ఇలా ఏదైనా సరే అలవాటు చేయడాన్ని అభ్యాసం అంటారు. వాసన కూడా అంతేనే. ఎలా పుడతాయంటే అభ్యాస వశమున పదే పదే భావాన్ని మరల మరల 10 మార్లు చేస్తామనుకోండి ఒక దాని గురించి, వెంటనే ఆ పదార్థ వాసన వచ్చేస్తుంది. ఆ పదార్థం పట్ల ఎప్పుడైతే వాసన జనించిందో నెమ్మదిగా అదే కోరికగా పరిణమిస్తుంది. కావున ఈ దామాదులు కూడా అహంకారముననేటువంటి అంటే దేహాదులందు ఆత్మబుద్ధి ఎప్పుడైతే కలిగిందో ఇప్పటి వరకు వాళ్ళకి నేను ఫలానా అనేది లేదు, వ్యక్తిత్వ భావన లేదు, నేను ఫలానా వ్యక్తిననే భావన వారికి లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఆ మనసులో భావన లేదు కనుక. కానీ ఎప్పుడైతే క్రమంగా అభ్యాసం మొదలైందో, నేను ఇంత గొప్పవాడిని అనే భావన వచ్చిందో వారిలోకి దేహమునందు ఆత్మబుద్ధి కలిగింది. అప్పటి నుండి కూడా వారికి ఒక భావన వచ్చింది. ఏమిటి అంటే మేము జీవించాలి. ఎప్పుడైతే మేము జీవించాలి అనే భావన వచ్చిందో మేము చనిపోకూడదు అనే భావన వెంటనే పుడుతుంది. వెంటనే ఏమొచ్చింది? చనిపోకూడదు అంటే మరణ భయం. ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందేమో, దేనివల్ల అయినా ఏదైనా ప్రమాదం విపత్తు వచ్చేస్తుందేమో, నేను చనిపోతానేమో అని మృత్యు భయం వచ్చేస్తుంది. అప్పటి వరకు ఏ భయము లేని వాళ్ళకి భయం వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క జీవించాలనే కోరికలోంచి వచ్చింది. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? నేను దేహం అనే భావనలోంచి వచ్చింది. ఎప్పుడైతే నేను ఫలానా వ్యక్తిని, వ్యక్తిత్వ భావన వచ్చినప్పుడే జీవించాలనే భావన వస్తుంది. తద్వారా మృత్యు భయం అది నాకు రాకూడదు, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చేస్తుంది, ఎక్కడ ఏమైపోతుందో, లేదా నాకు సంబంధించిన వాళ్ళకి ఏమవుతుందో అనేటువంటి ఒక భయం అనేది మొదలైపోతుంది. కావున మేము జీవించవలను. మేము జీవించాలంటే ఇంకేం కావాలి? మాకు ధనాదు సంప్రాప్తం అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే జీవించాలనుకున్నామో ఆ జీవించాలి అనుకునే దేవునితో జీవించాలనుకుంటాం. దేహపరమైన భావనతో ఉన్నప్పుడే జీవుడుగా ఏర్పడతాం కనుక దేహంతో ఉండడాన్ని జీవించడం అంటారు. కనుక దేహం ఇక్కడ సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, భోగాల్లో ఉండాలి, అది ఎంతో సంతోషంగా ఉండాలి. కనుక ఏం కావాలి? ఇవన్నీ పొందాలంటే ధనం కావాలి. కనుక ఇప్పుడు మళ్ళీ దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఇలా ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి తలపోతలు మొదలైపోతాయి. ఈ విధముగా వారిలో కూడా ఈ తలపోతలన్నీ ప్రారంభమైపోయి తద్వారా వారిలోకి వచ్చే లక్షణం ఏమిటి అంటే దీనత్వం వచ్చేసింది. అప్పటి వరకు దేనికి భయపడలేదు, ఎవ్వరికీ భయపడలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇది నాకు కావాలనే భావన వచ్చిందో, నేను జీవించాలి, జీవించడానికి ధనం కావాలి, దీనికి మరణం ఉండకూడదు, అంటే దీనికి మృత్యు భయం ఉండకూడదు అనే భయం వచ్చిందో, ఏదో విధంగా ఈ సంపాదన చేయాలనుకున్నారో క్రమంగా వారిలోకి దీనత్వం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ధనం కావాలనే ఆశ వచ్చిందో దాని కొరకు ఏదో ఒక ప్రయత్నాలు, అది వచ్చిందని రాలేదని, వస్తే ఒక రకము రాకపోతే అక్కడ దీనత్వం, తద్వారా దుఃఖం.
కావున నా దేహము స్థిరముగా ఉండుగాక. కనుక ఇప్పుడు నేను అనుకునేటువంటి వ్యక్తిగా నేను అనుకునేది ఎప్పుడూ కూడా ఇలానే ఉండుగాక. ఈ ధనము నాకు సుఖమును కలగజేయుగాక. ఇట్టి భావములతో కూడిన బుద్ధి కలిగిన వారొకటిచే ఆ దామాది అసురులకు ధైర్యం అనేది అస్తమించిపోయింది, నశించిపోయింది. అక్కడ అభయం అనే సుగుణం తొలగిపోయింది ఇంకా వాళ్ళలోంచి. ఎప్పుడైతే నాకు ఇది కావాలి అనే భావన వచ్చిందో, దీని కొరకు అది, దాని కొరకు ఇది అనేటువంటి భావాలు వచ్చేసాయో, వారిలోకి భయం అనేది వచ్చేసింది. కనుక ధైర్యం అస్తమించిపోయినది. ఇంకా అధికముగా చెప్పే పనేముంది? యుద్ధమున దేవతలు విజృంభింప మరణ భీతులైనటువంటి ఆ దైత్యులు యుద్ధ భూమి నుండి పరిగెడిపోయారు. వెనుదిరిగినటువంటి వారు ఇంతకు ముందు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు మడమ తిప్పలేదు, అలానే ఉన్నారు. కనుక దేవతలే పరుగులు పెట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళు పరుగు పెడుతున్నారు. ఎందువల్లంటే ఈ రకమైనటువంటి దీనభావం రావటం వల్ల. అంతటా దామవ్యాలకటులు శంబరాసుని భయముచే తన సైన్యమును వీడి స్వస్థానముకు సప్తమ పాతాళమును కేగి అక్కడ నివసింపదొడింది. ఎందుకంటే పరిగెట్టి వెనక్కి వెళితే శంబరాసుడు చంపేస్తాడు ఇప్పుడు. ఎందుకంటే అతనే సృష్టించాడు వీళ్ళ ముగ్గురిని. కానీ ఇప్పుడు ఇంతవరకు దేవతను ఎదుర్కొన్న వీళ్ళు వెనక్కి తిరిగితే అక్కడ వాడు చంపుతాడు. కనుక శంబరాసుడు నుంచి కూడా తమకు ఆపదుందని ఆ ముగ్గురు కూడా భయపడిపోయి ఎక్కడో అధమలోకాలకు వెళ్ళిపోయారు, పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. సప్తమ పాతాళం అంటే చాలా అధమలోకానికి ఎక్కి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. ఓ రామచంద్ర, పిమ్మట వారు అనేక విచిత్ర జన్మ పరంపరలను అనుభవించి ఇప్పుడు కాశ్మీర దేశమందరూ ఒక చిన్న జలాశయమున మత్స్య రూపాన్ని జీవిస్తున్నారని చెప్పాడు ఆయన, వశిష్ఠుల వారు. చివరికి ఆ దామవేళకటులే అనేక రకాలుగా భీతులు చెంది అధమలోకాలకు వెళ్ళిపోయి శంబరాసుడి నుంచి కూడా దాక్కుని చివరికి దేహత్యాగం, దేహాన్ని వదిలేస్తూ మళ్ళీ జన్మకొచ్చి ఇలాగ అనేక జన్మలు మారి మారి ఎన్నో జన్మలెత్తి ప్రస్తుతానికి కాశ్మీర దేశంలో ఒక చిన్న జలాశయంలో చేపలుగా జీవిస్తున్నారు అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడు చెప్తాడు. ఓ రామచంద్ర, ఆ దామాది అసురులు సంసార సముద్రమును పొందిన వారై వాసులనే త్రాళ్లచే ఈడవబడుచు దేహములనే తరంగములచే గడ్డి పూచల వలె చిరకాలము వివిధ స్థానములు అంటే జన్మలు పొందింపబడుచు నేటికి నీ పూర్ణమై అనంతమైనటువంటి శాంతిని పొందకనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు అనేక జన్మ పరంపరలు పొందుతూనే ఉన్నారు, కానీ శాంతి లేదు వారికి, ఆనందము లేదు. ఒకప్పుడు ఆదిలో వాళ్ళు ఆనందమయులుగా ఉన్నారు, శాంతి స్వరూపులుగా ఉన్నారు, ఏ ఆలోచన లేని వారై ఉన్నారు, అజేయులై ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎందుకు అంటే వారికి వాసనలు వచ్చాయి, కామనలు వచ్చాయి, కనుక రకరకాల భావాలు వచ్చాయి. కనుక అనేక తాళ్ల చేతి ఇరోబడుచు ఈ యొక్క దేహములని తరంగములే గడ్డిపూచల వలె, అంటే ఈ తరంగాలన్నీ కూడా అల్పమైనవి, అలా పుడుతూ అలా లయమవుతూ, అలా పుడుతూ అలా లయమవుతూ అన్నట్టుగా జన్మ పరంపరలు పొందుతూ ఒక జన్మకి వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి మళ్ళీ అక్కడి నుంచి కొంత ఏదో తీసుకుని కూడా మళ్ళీ వెళ్ళి ఇంకో జన్మకు పోయి ఇలా 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 జన్మలు గడుపుతూనే ఉన్నారు. కనుక ఈ రోజు కూడా వాళ్ళు శాంతిని పొందలేకుండానే ఉన్నారు. వాసన యొక్క భయంకరమైన మహత్వమును అంటే మహా అనర్థ రూపత్వాన్ని ఇంతకంటే ఏం వర్ణించాలి అన్నారు వశిష్ఠుల వారు. ఎలాంటి వారు ఎలా అయిపోయారో, ఎంత ఉత్తముగా ఉండేటువంటి వారు చివరికి ఎంత అధమ జన్మలు పొందవలసిన అవసరం వచ్చిందో కదా. అంటే వాసనల యొక్క ప్రభావం ఎంత గొప్పదిగా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ చెప్పాలి అని అడిగారు వశిష్ఠుల వారు. దీన్ని బట్టి అందరము గ్రహించుకోవాల్సింది అదే. మరి ఇవే వాసనలతో అందరము కట్టబడి ఉన్నాము. కనుక ఈ వాసనలు, ఈ భావాలు, ఈ కోరికలతో ఇలానే ఉంటే ఇంకా ఎన్ని జన్మలకి ఇలా మారుతూ ఉంటామో చెప్పలేము. మళ్ళా ఇటువంటి జన్మ వస్తుందో రాదో కూడా చెప్పలేము. వచ్చినా ఈ అవకాశాలు ఉంటాయో ఉండవో కూడా మనకి తెలియదు, మనం చేసినటువంటి దానం బట్టి. కానీ యథార్థమైన శాంతి పూర్ణత్వం అయితే మాత్రం వాసనలతో ఉన్నంత వరకు ఎప్పటికీ సంభవించదు. కావున ఎప్పటికైనా ఎవ్వరమైనా తమ స్వస్థానములకు తాము వెళ్ళే ప్రయత్నమే చేయాలి తప్ప ఈ చిత్తాన్ని తీసుకుని వెనక్కి అంటే ముందుకి ఎంత పరుగులు పెట్టించినా మనకి లభించేది శూన్యమండి.
ఏదో ఉంది అని పరుగులు పెట్టడం తప్ప ఎంత పరుగులు పెట్టినా అందులో యథార్థం ఉండదండి. ఎందుకంటే ఎన్నైనా సరే ఏది పొందినా అవి మార్పులు పొందుతూ ఉంటాయి, చేర్పులు పొందుతూ ఉంటాయి, చివరికి నాశనత్వాన్ని పొందుతూ ఉంటాయి. ఇవాళ ఎంతో గొప్పదిగా తలచింది కొన్ని నాడులకి అది అల్పమైపోతుంది. ఇవాళ మన మనసుకే అది చాలా గొప్పదనుకుందాం. రేపొద్దున్న అదే మన మనస్సు మళ్ళీ కొంతకాలం గడిచేటప్పటికి దాన్ని అల్పంగా ఏదైతే మనం నెత్తి మీద పెట్టుకుంటామో దాన్నే మళ్ళీ కాలితో తన్నేసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇదంతా ఈ మార్పంతా ఎక్కడొచ్చింది? చిత్తములో వచ్చింది, మనసులో వచ్చింది. ఈ జగత్తు విషయాలన్నీ ఇలానే ఉంటాయి. ఈ జగత్తులో మనం ఎంత పరుగులు పెట్టినా పొందే దాంట్లో ఏది కూడా స్థిరమైనదైతే ఏది ఉండదండి. ఏదైనా ఒక ఎప్పుడు ఒక దిగుడు. కనుక ఒక ఎక్కడు మీదకి ఎక్కుతున్నామంటే తప్పకుండా ఒక ఆరోహణ ఉందంటే అవరోహణ కూడా ఉంటుంది. పైకి ఎక్కేమంటే కిందకు కూడా దిగాలండి. ఇదే మన జీవిత రహస్యం చెప్పాలంటే. ప్రతి దాంట్లోని మనకు కనపడుతుంది. ఒకప్పుడు మన దగ్గర ఏమీ లేకపోవచ్చు. మన దగ్గర ప్రత్యేకంగా మనకు ఏ అధికారము లేకపోవచ్చు. కానీ నువ్వు ఎక్కుతూ ఎక్కుతూ పూర్ణమైన అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. కానీ అధికారం అనేది కూడా ఎంతకాలం ఉంటుంది? నీ పాత్రను బట్టి కొంతకాలమే. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి అవరోహణ కిందకి దిగాలి. ఇలా తెలుసుకుంటే ప్రతి దాంట్లోని ఇది ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే. కానీ ఏది స్థిరం మాత్రం కాదు. అదే శాశ్వతం అంతకంటే కాదు. నిజం కాదు. యథార్థం కాదు. కొంతకాలానికి ఇవాళ నువ్వు దేని కొరకైతే ఇంత ఆరాట పడుతున్నావో, ఆరాట పడేది పొందినా పొందకపోయినా దేనితో దేని కొరకైతే దేనితో ఆరాటపడ్డావో అదే ఉండదండి. అంటే ఈ దేహం కూడా నీతో ఉండదు. అది అస్తమించిపోతుంది. అది దాని పని అయిపోయినంత వరకు అది ఉంటుంది. తర్వాత అది కూడా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోవాలి ప్రయత్నాలు. ఇలా రకరకాలుగా కింద మీద పడుతూనే ఉంటాం. కానీ ఎప్పటికీ దీనికి అంతం ఉండదండి. ఇదే మహాసముద్రం అన్నారు. సాగరం, మహా అరణ్యం అంటే ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ పోతున్నామో కూడా తెలియనటువంటి ఘోరమైనటువంటి అరణ్యం. కనుక ఈ మనస్సుని మనం ఎంతవరకు ఇలా బయటికి వదిలేసి ఎంత ప్రయత్నించినా జరిగేది ఇదేనండి. ఏ విషయంలో అయినా చివరికి ఏదో ఒక రోజున మన ఉపాయంతో తప్పనిసరిగా మనకి మనం తెలుసుకుని వెనుతిరిగినాడే మనకు అసలైనటువంటి స్థితి ఏర్పడుతుంది, స్థానం లభిస్తుంది. ఎందుకంటే అది బయట అయితే లేదు. తప్పకుండా మనసు మళ్ళీ వెనక్కి తిరగవలసింది. అది పుట్టిన చోటికి రావలసింది. ఎక్కడ పుట్టిందో అక్కడికి చేరుకోవలసిందే. అంతర్ముఖం కావలసింది. అందుకే ఆ మనసును అంతర్ముఖం చెయ్యాలి అంటే ఉపాయం వల్ల ఏమిటి? ఒకటే ఒక ఉపాయం. దాంట్లోని ఎంత మనము వాసనలు అంటే భావాల్ని తగ్గించుకుంటూ ఉంటామో అది అంతగా లోపలికి రావటానికి ఇష్టపడుతుంది. కానీ దాని ఆలోచన మనం ఎంత తీవ్రం చేస్తుంటాము, భావాలను అధికం చేసుకుంటూ ఉంటాము, భౌతికంలోకి దాన్ని వదిలేస్తుంటాము, అది ప్రతిఘటిస్తుంది. నేను లోపలికి దాన్ని పిలిచినా అది ఇష్టపడదు లోపలికి రావడానికి. తిరుగుతూనే ఉండాలండి. దాన్ని ఒకసారి వచ్చి లోపలికి కూర్చో అంటే ఎలా అయితే ఇష్టపడరో ఈ చిత్తము కూడా అటువంటి తిరిగిపోతే మన మాయ చేసి మర్మం చేసి తిప్పుతుంది రకరకాలుగా. ఎందుకంటే తప్పని తెలిస్తే ఎవరూ తిరగమండి. ఎందుకు తిరుగుతాము అంటే తప్పని తెలియక తిరుగుతాం. ఈ తప్పని తెలియకపోవడమే అజ్ఞానం అండి. ఇది కూడని మార్గం అని తెలియకపోవడమే అజ్ఞానం. ఇది సరైన విధానం కాదని తెలిస్తే ఎవ్వరము అందులోకి వెళ్ళం. కానీ తెలియకపోవడం వల్లే అందులో పడిపోతుంది. కావున అలా మాయ చేసి మర్మం చేసేటువంటి తత్వమే ఈ చిత్తము. ఈ చిత్తమే అనేక వాసనల యొక్క ఘనీభవ స్థితి. అనేక భావాల యొక్క ఘనీభవిస్తే అంటే కొన్ని ఒక ఉదాహరణగా మన దగ్గర కొన్ని పుల్లలు కానీ ఏమైనా ఉంటే వాటినన్నిటినీ కలిపి ఒక కట్ట కట్టామనుకోండి, అప్పుడు దాన్ని కట్ట అంటాం. అంటే అన్నిటినీ కలిపితే అది ఒక్కటైంది. అలాగే మనలో ఉండేటువంటి ఈ వాసనలుగా చెప్పబడే భావాల పరంపర అన్నిటిని కలుపుకుంటేనే మనస్సు అంటాం, చిత్తం అంటాం. కనుక అనేక వాసనల యొక్క ఘనీభవ స్థితి, గట్టిపడిపోయినటువంటి స్థితే ఈ యొక్క మనస్సు. కనుక దాన్ని ఎప్పుడూ కూడా మనము ఎంతగా తలపింపజేస్తుంటామో అంతగా అది మనల్ని దూరంగా నెట్టేస్తుంది.
ఎంతగా దాని వాసనని తగ్గించుకుని లోపల పిలుస్తామో అప్పుడే అది మనకి స్వస్థానంలోకి రావడానికి అంగీకరిస్తుందండి. కనుక ఇక్కడ చెప్పేదల్లా వశిష్ఠుల వారి యొక్క చెప్పేటువంటి వేదాంత సారాంశం అంతా ఒకటే. నీ చిత్తాన్ని నువ్వు అదుపు చేసుకో. నీ చిత్తాన్ని నువ్వు అదుపు చేసుకోవాలంటే దాన్ని వాసనారహితంగా చెయ్యి. దాంట్లో ఒక భావాలు రాకుండా చూసుకో, దానికి ఆలోచన లేకుండా. ఎందుకంటే అవన్నీ పనికొచ్చేవనేటువంటి విషయం నీకు ఎంతవరకైతే నమ్మకం ఉంటుందో తప్పకుండా ఆలోచన చేస్తావు. అందుకే వైరాగ్యం ఉండాలని చెప్పడానికి కారణం. ఎప్పుడైతే నీ మనసుకి కొంత అవగాహన రావాలి, పనికిరాని వాటిని ఎన్నిసార్లు తలిస్తే ఉపయోగం ఏముంది చెప్పండి. ఈ జగత్ విషయాలన్నీ ఎన్నో మార్లు చెప్పారు. ఎలా అయితే ఒక చెరుకు గడని నమిలేసి దాంట్లో ఉన్నటువంటి రసాన్ని మింగేసిన తర్వాత ఆ పిప్పిని బయటకు వదిలేశారు. అది ఒక్కసారి అయిపోయింది. కానీ మరల అదే పిప్పిని తీసుకుని మరల లోపల పెట్టుకుని మరల ఎవరైనా నమలడానికి ఇచ్చగిస్తారా? ఎవ్వరు ఇష్టపడరు. ఎందుకంటే అందులో ఇంకేమీ లేదు, పిప్పి. దానివల్ల దాంట్లో సారం ఏమీ లేదు, అనుభవించేసాం కదా, అయిపోయింది కదా, ఇంకెన్నిసార్లు నమిలా దాని నుంచి ఏమీ రాదు అని చెప్తాం. కానీ మనం అనుభవించే విషయాలు మాత్రం ఇటువేనండి. ఎన్నిసార్లు అనుభవించలేదు? ఎన్నిసార్లు ఈ సుఖాలు అంటే ఈ విషయానందాలను అనుభవిస్తున్నాం, పిప్పిగా దాన్ని వదిలేస్తున్నాం, మళ్ళీ దాన్నే పట్టుకుంటున్నాం. అంటే ఏంటి? అలాగా ఎంతమంది ఎన్నిసార్లు అనుభవించినటువంటి ఈ సౌఖ్యాలుగా చెప్తున్నావో, సుఖాలుగా భావన చేస్తున్నావో వాటిని ఆశ్రయిస్తుంది. కానీ యథార్థంగా అవన్నీ కూడా సార విహీనములండి. కనుక ఈ విషయాన్ని గుర్తించిన వాడెవ్వడో వాటి గురించినటువంటి ఆలోచన చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే పనికొచ్చే వాటి గురించి ఆలోచన చేయాల్సి వస్తే అవసరం ఉంది. కానీ అవన్నీ కూడా క్షణకాలం మాత్రమే తోపింపచేస్తే తప్ప యథార్థం కాదని తెలుసుకున్నవాడు ఈ ఆలోచన వచ్చినా అది నాకు అవసరం లేదన్నట్టుగా దాన్ని పక్కకు నెట్టేస్తుంటాడు. మరి తాను ఎక్కడుంటాడు? ఎప్పుడైతే ఆలోచన నువ్వు పక్కకు నెట్టేస్తావో నువ్వు ఉండే చోట్లోనే ఉంటావు. అది బయటకు వెళ్ళటానికి ఎప్పుడైతే ఉద్యుక్తమవుతుందో వెళుతుందో అదే మనసు, అదే మాయ. కానీ లోపలే ఉందో అది నిశ్చింతగా కదలకుండా అది ఉన్న చోటనే ఉందో, అంతర్ముఖంలోనే ఉందో, అప్పుడు అదే బుద్ధి, క్రమంగా అదే ఆత్మ అవుతుంది. కావున దీన్ని బట్టి ఎవ్వరమైనా సరే మనం సాధించవలసింది ఇదే. మనస్సుని ఆలోచన రహితం చేయగలిగితే అమనస్క స్థితి అనేది ఏర్పడుతుంది అని గ్రహించాలి. కావున శేఖా విస్తారములచే మిగులు దట్టమైన ఈ సంసార విషలత అహంకారం అనే అంకురము నుండి ఉత్పన్నమై వ్యాపించి ఉన్నది. కావున ఓ రామచంద్ర, ఈ యొక్క సంసారం అనేటువంటి దట్టమైన వృక్షంగా చెప్తున్న బలమైనటువంటి వృక్షం, దీన్ని ఖండించడం చాలా కష్టం అని చెప్తుంది. భగవానుడు కూడా చెప్పారు, ఇది చాలా గొప్పదైనటువంటి వృక్షమే. కానీ దీన్ని ఏదో రకంగా ఏదో ఒక దానికి తగినటువంటి శస్త్రాన్ని పూని ఇది తప్పకుండా ఖండించవలసినదే. అసంగత్వం అనేటువంటి శస్త్రంతో దాన్ని ఖండించాలని మనకి భగవాన్ గీతాచార్య వారు చెప్పే ఉన్నారు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. దృఢేన చిత్వా అంటే చిత్తం అనేటువంటి చిత్తం అనే దృఢమైన ఈ చిత్తం యొక్క దృఢత్వానంతటిని కూడా అసంగత్వం అనేటువంటి శస్త్రాన్ని కనుక ప్రయోగించగలిగితే తప్పకుండా ఛేదించవచ్చు. అసంగత్వం అంటే ఏంటి? సంగత్వము లేకుండా ఉండటం. దాని గురించినటువంటి ఎట్టి భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఎప్పుడైతే ఉంటావో అవి నిర్వీర్యమే. వాటికి శక్తి ఎప్పుడొస్తుంది? నువ్వు వాటిలోకి మనసును పంపిస్తేనే ఈ సంసారమైన వృక్షము చాలా బలవత్తరమవుతుంది, శక్తివంతమవుతుంది. కానీ నీ మనసును నువ్వు పదిలంగా ఉంచుకున్నావు అనుకోండి, ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా అలానే నీ యందు నువ్వే ఉన్నావు అనుకోండి, సంసార వృక్షము దానికి ఆహారము లేదు కనుక దానికి బలము లేదు కనుక అది నెమ్మదిగా అదే శక్తి విహీనమవుతుంది. క్రమంగా అది నీ మీద ప్రభావం కూడా చూపించదు. మాయ మాయ అని చెప్తాం. ఈ మాయ బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చేసి నా మీద ప్రభావం చూపించేస్తుంది అనుకుంటాం. ఈ మాయ ఎక్కడి నుంచి రాలేదు. ఎవ్వరూ దీన్ని నీ మీద ప్రయోగం చేయలేరు. దీన్ని ప్రయోగం చేయటానికి ఇంకొకడెవ్వడూ లేనే లేడు. భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడు, అక్కడి నుంచి మాయ నా మీద ప్రయోగించాడు అనేది కూడా భావనే. కానీ
ఇంతకీ ప్రయోగించేవాడు ప్రయోగింపబడేది అంత నువ్వే, నీలోనే ఉంది. కనుక నీలో నువ్వై ఉంటే, ఈ ప్రయోగింపబడే మనసు నిశ్చలంలో నీలోనే ఉంటే మాయే లేదండి. బయటికి విస్తారం చేయటానికి మాయ లేదు. లోపలే అది అలా అలా అణిగి చివరికి అది తన్ను తానుగానే తెలుసుకుంటుంది. ఇది గుర్తించాలి. అది కాకపోతే దాన్ని వదిలేస్తే అదంతా అంధకారం అయిపోతుంది. దీనికి స్వామి శివానంద వారు కూడా సిద్ధవేదంలో ఒక చిన్న విధానంలో చెప్తారు. ఒక గిన్నె తీసుకుని ఒక పాత్ర లోపల పొగ పెట్టి మూత పెట్టేస్తే ఆ పొగంతా ఆ గిన్నె లోపల మాత్రమే ఉంటుంది. కానీ అదే గిన్నె తీసుకొచ్చి ఒక గదిలో పెట్టి ఆ పాత్రకి మూత తీసేసి ఆ గదిలో ఉండేటువంటి కిటికీలన్నీ వేసేస్తే గిన్నెలో ఉన్న పొగంతా కూడా ఎక్కడికి వచ్చేస్తుంది? గదంతా నిండిపోతుంది. గదంతా నిండిపోయి గిన్నె కనపడదు. అంటే పాత్ర కనపడదు, మాయమైపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే పాత్ర ఎక్కడుందో కనపడలేదు, మాయమైపోయింది. మాయమైపోయిందని చూడండి, ఇదే మాయ. ఇంతకీ ఈ గది అంతా అలుముకున్న పొగ ఎందులోంచి వచ్చింది? ఆ పాత్రలో నుంచి వచ్చింది. కానీ ఆ పాత్రను నువ్వు మూత పెట్టి ఉంచితే అప్పుడు బయట మాయ లేదు. అంటే గది అంతా పొగ లేదు. కానీ మూత తీసేసావు, వదిలేసావు. వదిలేస్తే ఏమైంది? ఆ యొక్క గదంతా కూడా ఆ పొగతో విస్తరించేసి అలుముకుపోయి చివరికి పాత్ర కనపడకుండా అయిపోయింది. ఎందులోంచి వచ్చిందో అది కనపడకుండా అయిపోయింది. ఇదే మనకి మాయ అండి. ఇదంతా పుట్టేది ఆత్మలోని. అది మళ్ళీ బయటికి దాన్ని బహిర్గతం చేస్తే ఆ మాయే మళ్ళీ దాంట్లోంచి వచ్చిన మాయే అసలైన మనల్ని కనపడకుండా చేస్తుంది. ఆత్మని తెలియకుండా చేస్తుంది. లోపల ఉన్నదే అది. కానీ లోపల ఎవరైతే దాన్ని అలా మూత పెట్టి అలానే ఉంచేశారనుకోండి, అదేమవుతుంది? లోపల లోపల దానికిపోయి క్రమంగా నిర్వీర్యం అయిపోతుంది, లేకుండా అయిపోతుంది. కానీ దాన్ని విస్తారం చేసి దాన్ని మూత తీసి బయటకు వదిలేసాం అనుకోండి, అది మొత్తం అంతా అల్లుముకుపోయి చివరికి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్నే కనపడకుండా చేస్తుంది. అలానే ఈ ఆత్మలో నుంచి ఎగిసిందండి ఈ మనసు అనేది. ఈ మనసుకు వచ్చేటువంటి శక్తి అంతా కూడా ఆత్మ యొక్క శక్తితోటే పనిచేస్తుంది అది. కానీ దాన్ని ఉన్న చోటనే మనం ఉంచగలిగితే, ఆత్మలోంచి లేచింది ఆత్మ దగ్గరే ఉంది కనుక దాన్ని ఆ చోటనే నిలిపి ఉంచుకోగలిగితే క్రమంగా అది స్థిరమైపోయి స్థితమైపోయి చివరికి అది లేకుండా అయిపోయి పూర్తిగా ఆత్మస్థితిని అందుకుంటుంది. దాని ఆత్మగా మారిపోతుంది. కానీ దాన్ని వదిలేసామనుకోండి, మూత తీసి వదిలేసినట్టుగా ఈ లోకములు వదిలేసాం. ఈ లోకమే ఒక గదండి చెప్పాలంటే. దానికి అన్ని కూడా తలుపులు వేసి బిగించేసి బంధించేసి అందులో ఈ మాయ అనేటువంటి మనసుని వదిలేసి, ఎందుకు ఆ మాయ ఎక్కడ ఉందండి అంటే బయట ఉందని చెప్తాం. ఈ మాయ నా మీద ప్రయోగించబడింది, నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటున్నావు. కానీ ఎక్కడి నుంచి ఎగిసిపడింది? అది నీ లోపల నుంచే ఎగిసిపడింది. కనుక బయట ఎక్కడ ఏ మాయా లేదు. పోనీ బయట నుంచి ఎవరైనా పొగ లోపల పంపించారంటే ఎవరు పంపించలేదండి. నీ లోపల నుంచి వచ్చిన పొగే నిన్ను కప్పేసింది. నన్ను నేను తెలుసుకోలేకపోవడానికి కలిగేటువంటి మాయ అంతా కూడా, అజ్ఞానం అంతా కూడా బయట నుంచి రాలేదు, నాలో నుంచి ఉద్భవించింది అనేది గ్రహించాలి. ఇదే సిద్ధవేదం అండి. కావున ఈ విధంగా ఈ యొక్క దట్టమైనటువంటి వృక్షాన్ని ఈ విధంగా విస్తరించడం వల్ల దాన్ని మనం అధిగమించలేమనుకుంటున్నాం. కాబట్టి ఓ రామచంద్ర, నీవు నీయందు అహంకారమును ప్రయత్నపూర్వకముగా తొలగించివి. ఇప్పుడు ఈ కథాంశాన్ని నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, అన్ని అనర్థాలకి కూడా కారణం ఏమిటి అంటే ఈ అహంకారమే. దేహాత్మ భావని, నేను దేహాన్ని అనే తలంపు, నేను పలానా వ్యక్తినై ఉన్నాననే తలంపులోంచి ఇన్ని అనర్థాలు జరుగుతాయి. కావున నీవు నీ యందు అహంకారాన్ని ప్రయత్నపూర్వకముగా విడిచిపెట్టు. ఇప్పుడు మనకి అహంకారంతో ఉన్నాం. అహంకారం రానియకుండానే చూసుకుంటే ఇంకంతకంటే గొప్ప తత్వం మరొకటి లేదు. కానీ వచ్చింది. ఇప్పుడు అహంకారయుక్తంగా ఉన్నాం కనుక దీన్ని ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. ఇంతకీ ఈ అహంకారం అనేటువంటి బంక, ఇదొక బంక ఇది అంటుకుంది. దీన్ని మనం వదిలించుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం చూడండి, దాన్ని సాధన అంటారు. అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే ఉండకూడదు అదనంగా వచ్చి పడింది. ఇప్పుడు అదనంగా వచ్చిన దాన్ని మనం నిర్మూలన చేసేసుకుంటే, కడిగేసుకుంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రస్ఫుటమవుతుంది.
కావున ఆ అదనంగా వచ్చిన దాన్ని కడుక్కోవడం కోసమే మనకి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని సత్సాంగత్యాలు, లేకపోతే ఇతరత్ర సాధనా మార్గాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే నీకంటే అదనంగా వచ్చిన దాన్ని వదిలించుకోవడానికి, దాన్ని నిర్మూలన చేసుకోవడానికి. కావున వాస్తవముగా అహంకారం అనేది ఒకంతైనా లేనే లేదని, అయ్యది మిథ్య అని భావించి తత్సాక్షియగు ఆత్మరూపుడవై సుఖంగా ఉండు. కావున ఓ రాము, ఈ అహంకారం అనేది ఉందే, దాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకో. వాస్తవానికి అహంకారం అనేది ఒకంతైనా లేదని. ఎందుకంటే ఏదైనా భావనే. నేను జీవుణ్ణి అనుకున్నాం అనుకోండి, జీవుడుగానే ఉంటాం. నేను దేహాన్ని, నేను పలానా వ్యక్తిని అనుకున్నాం అనుకోండి, దీనిగానే ఉండిపోతాం. కాదండి, ఇది కాదు అది కాదు, నేను బ్రహ్మమును, దేవుణ్ణి, కనుక నేనే అన్నింటికంటే ఉన్నతమైన వాణ్ణి అన్నట్టుగా నీ భావన మారిపోయింది అనుకో, అక్కడే స్థితమయ్యేవనుకో, అదే అయిపోతాం. ఏదైనా నీ భావశుద్ధి మీద ఆధారపడింది. కనుక మనల్ని మనం మలినం చేసుకుంటే మలినవంతులుగానే ఉంటాం. మనల్ని మనం పవిత్రవంతులంగా ఉంచుకుంటే ఆ పవిత్ర భావాలతో పవిత్రుడుగానే అవుతాం. మన భావన వల్లే మన యొక్క వ్యక్తిత్వం శుద్ధపడుతూ ఉంటుంది. కనుక నేను ప్రత్యేకంగా నేను ఇటువంటి పవిత్రమైనటువంటి భావన కలిగిన, పవిత్రమైన ఆచారం కలిగిన వాణ్ణి, విధానంలో ఈ పవిత్ర విధానంలో ఉన్నవాణ్ణి అనే భావనతో ఉన్నామనుకోండి, తప్పు జారి కూడా దానికంటే అన్యమైన క్రియ చేయటానికి మనసు అంగీకరించదండి. నిన్ను నిలబెట్టేస్తుంది. ఎక్కడ ఎందుకు నిలబెడుతుంది అంటే ఈ భావనే. కనుక నీ భావాన్ని నువ్వు ఎంత శుద్ధి చేసుకుంటావో అంతంత ఉత్తముడుగా ఎదుగుతావు. ఇదే వ్యక్తిత్వ వికాస శిక్షణ అన్నారు. వ్యక్తిత్వాన్ని నిన్ను నువ్వు గొప్పవాడిగా భావన చేసుకో. నిన్ను నువ్వు సమర్థవంతుడిగా భావన చేసుకో. నిన్ను నీవు ఒక నాయకుడిగా భావన చేసుకో. ఇలా ఉద్ధరింపబడాలి తప్ప నన్ను నేను దిగజార్చుకుని అధముడుగాను, ఇతరత్ర వ్యసనపరుడుగాను ఇలా భావన చేసుకుని ఇందులో నేను ఇంతే, ఇంతకంటే నేను గొప్పవాడిని కాలేను, పుట్టుకతో వచ్చింది కనుక ఇది పోదు అన్నట్టుగా అయిపోయామనుకోండి, వాడిని భగవంతుడు కూడా మార్చలేడు. మార్చడానికి ఇంకొకడు ఎవడు రాడు కదా, వాడు అలా ఉండిపోవలసింది. మరి ఎవరు మార్చాలి? మనల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన భావాన్ని మనం ఉన్నతం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఉన్నతులుగానే భావించుకోవాలి. ఇంకా ఉన్నతం, ఇంకా ఉన్నతం, ఇంకా ఉన్నతం, చివరికి ఇంక ఎక్కడైతే ఇంక అవడానికి ఇంక లేదో అదే నీ లక్ష్యం. అన్నిటికంటే మూలం ఏదైతే ఉందో, అందుకే నాకంటే గొప్పదైంది మరొక్కటి లేదు, నేనే అన్నింటికి ఆధారమై ఉన్నాను అని చెప్పిన మహానుభావులు ఉన్నారు. ఎక్కడి నుంచి చెప్పారు వాళ్ళు అంటే ఆ భావన, ఆ స్థితి అక్కడ నిలిచిందండి, అక్కడి నుంచి మాట్లాడారు. కనుక అంతవరకు మనం ప్రయత్నపరులమయ్యి కింద పడినా మళ్ళీ లేస్తూ ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా వీగిపోతున్నా మళ్ళీ మనకి మనం లేపుకుని మనం ఉన్నతమే చేసుకోవాలి ఎప్పుడు కూడా. కావున ఇది లేనే లేదని భావించి తత్సాక్షియగు ఆత్మరూపుడవై సుఖంగా ఉండు. కనుక అది ఎలా లేదు కనుక లేని దాన్ని లేదని తీసే రామ, ఎప్పుడు దాన్ని అంటించుకోకు. కనుక ఆ భావాన్ని తొలగించి తత్సాక్షి అయినటువంటి అన్నిటికీ సాక్షి రూపంగా ఉండేటువంటి ఆత్మనే నేనని భావనతో సుఖంగా ఉండు. ఈ నవద్వారే పురేదేవి, ఎలా అయితే ఈ పురములో హాయిగా ఉన్నానని చెప్పాడు అలా ఉండు హాయిగా అని చెబుతూ ఆనందయకరసమై అమృతమయమై తాపత్రయవర్జితమైనటువంటి పరమార్థ ఆత్మయనే చంద్రమండలము అహంకారమనే మేఘముచే కప్పబడి అదృశ్యము పొందినది. ఎందుకంటే అది ఆనందమే, ఆనందైక రసమైనది, అది అమృతమయమే. తాపత్రయాలు అక్కడ చోటు లేవండి. ఆ తాపత్రయాలకి వర్జితం అంటే అక్కడ అసలు దానికి ఏమాత్రము చోటు లేనటువంటి స్థితి అది. అలాంటి పరమార్థ ఆత్మయనే చంద్రమండలం అంటే ఆత్మస్థితి ఇటువంటిది. అక్కడి ఆనంద తత్వమే దాని సహజ తత్వము. అది అమృతం, అక్కడ మృతము లేదు, అమృతమయమైనది. అక్కడ తాపత్రయాలకి చోటు లేదు. అటువంటి ఆత్మయనే చంద్రమండలము ఎలాగ కప్పబడిందంటే అహంకారం అనే మేఘము చేత కప్పబడి అదృశ్యమైపోయింది. చంద్రుడున్నాడు కానీ మేఘాలు కమ్మేసేయండి. అప్పుడు ఏమైంది చూడండి, మేఘాలు కమ్మడం వల్ల చంద్రుడు ఎలా అయితే కనపడకుండా అయిపోతాడు. కానీ అది శాశ్వతంగా చంద్రుడు కనపడ్డా అంటే ఏమి కాదు, మేఘం తొలగితే మళ్ళీ చంద్రుడు ప్రత్యక్షమవుతాడు.
అలాగే మనలో కూడా ఆత్మదేవుడు, ఆత్మచంద్రుడు ఎప్పుడూ ప్రత్యక్షమే చెప్పాలంటే. స్వయం సిద్ధం. ప్రతి ఒక్కళ్ళం అదయ్యే ఉన్నాం. కానీ ఎందుకు మనము అనుభవాన్ని తెచ్చుకోలేకపోతున్నాము? ఎందుకు గ్రహించలేకపోతున్నాము అంటే అహంకారం అనే మేఘము చేత కప్పబడి ఉంది ఇప్పుడు అది. ఏమి అహంకారము? నేను పలానా వ్యక్తిని, నాది పలానా ఊరు, నాకు సంబంధించింది ఇది, నాకు సంబంధించిన వాళ్ళు వీరు అని వాటి వాటి యొక్క క్షేమాలు లాభాలు చూసుకుంటున్నాను చూడండి. ఇదే దేహాత్మ భావన. ఇదే మనకి అహంకారం. దీని ద్వారా అన్ని రకాల గుణాలు భావాలు వచ్చేస్తాయి. ఈ ప్రవర్తన ద్వారానే మనం మాయా అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇదే మహారణ్యం. ఈ విధంగా ఎప్పుడైతే పడిపోతామో మనకి లోపలున్న ఆత్మదేవుడు కనిపించడు. ఆత్మదేవుడు యొక్క అనుభవం రాదు కనిపించడం అంటే. కానీ మరి ఏం చేయాలి? కొత్తగా చంద్రుడు తీసుకొచ్చి పెట్టేసుకుందామా అంటే అది సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేయండి అంటే కొత్తగా తెచ్చు పెట్టుకోమని కాదు ఇక్కడ. అడ్డుగా వచ్చినటువంటి మేఘాన్ని తొలగించుకోవడమే. అడ్డుగా వచ్చిన మేఘాన్ని తొలగిస్తే ఆవల ఉన్న చంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమే. అలాగే అడ్డుగా ఉన్నటువంటి అహంకారాన్ని రహితం చేయగలిగితే, లేకుండా చేసుకోగలిగితే, చేయవలసినటువంటి సాధనల్లా ఇదే. అడ్డుగా నిలబడినటువంటి మార్గం ఇదేదైతే ఉందో ఈ అహంకారం అనేటువంటి ఈ మేఘం ఏదైతే ఉందో దాన్ని వర్తింప చేసుకోవడమే, లేకుండా చేసుకోవడం. దానికి ఉపాయాలు ఆలోచించాలి. ఎలా చేసుకోవాలి, ఎలా తొలగించాలి, దానికి ఎవరెవరిని ప్రశ్నించాలి, దాని కొరకండి ఈ ప్రయత్నాలని. కావున ఓ రామచంద్ర, నీ యొక్క శరీర రూపము నా యొక్క శరీర రూపము మిథ్యే అయ్యున్నది అని ప్రత్యక్షముగా అనుభూతమగుచున్నను. స్వప్నమందరి స్మరణము వలె అసద్రూపములే అవుతున్నది. కావున ఓ రామ, ఇప్పుడు నువ్వు ఒక శరీరంతో ఉండి నేను చెప్తున్నదంతా వింటున్నావు. రాముడు అని చెప్పబడేటువంటి ఒక రూపం ఉంది. అలాగే వశిష్ఠుడు అనేటువంటి ఒక రూపం ఉంది. యథార్థానికి ఈ రూపము కానీ ఈ రూపము కానీ రెండు అసద్రూపములే. ఈ రెండు శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున మరుగున పడిపోతాయి అని చెప్పారు ఆ రోజునే ఆయన. అది యథార్థమో కాదా అంటే నిజంగా ఆ శరీర రూపాలే ప్రత్యక్షంగా ఈ రోజు కూడా ఉండి ఉంటే మనము రాముడికి మందిరాలు కట్టించి మందిరాల్లో విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే రూపంతో కనిపించేవాడు కదా. కావున అంత భగవంతుడిగా పూజింపబడుతున్న రాముడి యొక్క దేహం కూడా ఏదో ఒక రోజున కాలానుగుణంగా చూడండి, సరయూ నదిలో ఆయన అర్పణ చేసేసుకున్నాడు ఆ దేహాన్ని. మరి ఇలాగే వశిష్ఠుల వారి యొక్క ఆయన యొక్క చిరంజీవత్వం ఉంది, కానీ మనం ఈ కంటితో దర్శించలేము. కావున ఈ దేహాలు కూడా శాశ్వతము కావు అన్నారు, మిథ్యయే అన్నారు. అలాంటి మహానుభావులే ఆ దేహాలు అలా అనుకుంటే సామాన్యుడుగా ఉండేటువంటి దేహాల పట్ల మనకున్న నమ్మకం ఎంత గొప్పదో ఆలోచించండి. ఎంత స్థిరంగా ఉంటామో దీని పట్ల. కనుకనే ఇది గ్రహించుకోవాలి. ఈ దేహ ఆకృతి అనేది పరిమితము, తాత్కాలికము. ఏదో ఒక రోజున ఇది మృగ్యమో కనపడకుండా అయిపోతుంది అని ప్రత్యక్షంగా దీన్ని అనుభూతం చేసుకోవచ్చు. ఇంతకు ముందు మన ముందు ఉన్నటువంటి ఎన్నో దేహాలు కనపడకుండా అయిపోతుంది కనుక ఇది ప్రత్యక్ష నిదర్శనం. కనుక స్వప్నములో వచ్చేటువంటి స్మరణం వలె ఇవన్నీ అసద్రూపములే. ఎలా అయితే స్వప్నములో చూస్తున్నటువంటి సంఘటన వలె ఈ దేహాలన్నీ కూడా స్వప్న తుల్యములే. కనుక ఏదో ఒక రోజున స్వప్నము చెదిరిపోయినట్లుగా ఈ జీవితం కూడా ఇది కూడా గతించిపోతుంది. కావున జగత్తు సత్యం అనేటువంటి ఏ నిశ్చయము మనుజుని యందు బాగుగా రూఢిపడి ఉన్నదో అట్టి నిశ్చయము పరమార్థ తత్వ విచారణ అభ్యాసము లేకున్నా ఈ ప్రపంచమున ఎవ్వరికి ఎన్నటికీ నశింపదు అన్నారు. కావున ఈ జగత్తుని మనము సత్యం అనేటువంటి నిశ్చయం ఉంది చూడండి, ఇదే నిజం అనే నిశ్చయం ఉంది చూడండి, అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. అనేక జన్మల నుంచి దీన్నే నమ్ముతూ వచ్చాం. నేననేటువంటి ఏ రూపంతో ఉన్నా అప్పటికి ఆ రూపంతో ఉన్న నేను నిజమనుకున్నాము. అలాగే ఆ రూపంతో ఉండేటువంటి ప్రకృతి సిద్ధంగా ఉండే ఈ జగత్తునంతటిని కూడా యథార్థమని నమ్ముతూనే వచ్చాం. ఎప్పటికప్పుడు ప్రతి జన్మలోనూ నమ్ముతూనే వచ్చాం. కనుకనే ఇంత రూఢి పడిపోయింది, అది గట్టి పడిపోయింది. కనుక బాగుగా రూఢిపడి ఉన్నదో మరి అటువంటి గట్టి పట్టుదలగా అంటే దాని రూఢి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. మరి దాన్ని ఎప్పుడు నెమ్మదిగా రహితం చేయాలి, తొలగించుకోవాలంటే
దాన్ని తొలగించితే తప్ప అసలైన పరమార్థం లభ్యం కాదు. ఈ యొక్క భావాన్ని, ఎందుకంటే ఇది యథార్థం కాకపోయినా మన భావన అయితే దీంట్లో స్థిరపడిపోయింది, నిశ్చయమైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకి మహనీయుల ద్వారా ఏదో ఒక వాక్యం తెలిసింది, ఇది కాదు, ఇది నిజం కాదు, ఇంకొకటి ఉంది అదే నువ్వు అని. కానీ ఇప్పటికిప్పుడు అయిపోతామండి అది అంటే అవ్వలేమండి. ఇది అప్పటికప్పుడు జరిగే పని కాదు. ఎలా ఇది గట్టి పడిపోయి రూఢ పడిపోయి ఇంతకాలం ఎలా ఉందో దాన్ని అంతే విధంగా నెమ్మదిగా క్రమంగా రహితం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి అలా రహితం చెయ్యాలి అంటే ఏమిటి ఉపాయం అండి అంటే దానికి ఏకైక మందు ఏమిటంటే పరమార్థ విచారణ అన్నారు. ఈ పరమార్థ తత్వ విచారణ అనేది ఉండాలి. ఇదే సత్సాంగత్యము, సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? సత్సాంగత్యము అనే పదములోనే అర్థం ఉందండి. సత్సాంగత్యము అంటే ఏదో 10 మంది కూర్చుని మాట్లాడుకుంటే సత్సాంగత్యం అయిపోదు, అలాగే 100 మంది కూర్చుని మాట్లాడకుండా సత్సాంగత్యం అయిపోదు. మరి ఏమిటి సత్సాంగత్యము అంటే సత్ ప్లస్ సాంగత్యము, అంటే సత్యముతోటి సాంగత్యం, అంటే యథార్థముతోటి సత్యం ఏదైతే ఉందో అటువంటి ఆత్మతో సాంగత్యము చేయగలిగేదే సత్సాంగత్యము. ఈ యొక్క భావన, ఈ స్థితి ఏ ఇద్దరి మధ్య జరిగినా అది సత్సాంగత్యం. ఇద్దరు మాట్లాడుకున్నా అది సత్సాంగత్యమే, సత్సంగమే. కానీ అక్కడ ఏముండాలి? వారు మాట్లాడేటువంటి ఆ మాట విధానంలో, వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో వారు ఆత్మకు దగ్గరగా వెళ్ళగలిగి ఉంటారు. సత్యానికి దగ్గరగా వెళితేనే అది సత్సంగం అవుతుంది. ఈ సత్యానికి దగ్గరగా వెళ్ళకుండా కేవలం పై బాధలతో, పై మాటలతో బోధ చేసి 100 మంది కాదు కదా, 1,00,000 మందితో కలుపుకొని చేసినా దాని సత్సాంగత్యం అంటానికి లేదండి. కనుక సత్సాంగత్యానికి యథార్థ అర్థం తెలుసుకోవాలి. సత్యముతోటి సాంగత్యాన్ని కలిగించేదే సత్సాంగత్యం. కావున ఇటువంటి ఆత్మతత్వ విచారణ ఒక్కటే మార్గం అండి. దీని నుంచి బయటపడాలంటే ఈ విచారణ లేకపోతే దీంట్లోంచి మనము బయటపడలేము ఇప్పటికీ. కావున ఎన్ని రకాల మనం ప్రయత్నాలు చేసి బయట ఎంత తిరిగినా స్వవిచారణ పుట్టనంత వరకు కూడా మనల్ని మనం కడుక్కోలేమండి, మనం పవిత్రం చేసుకోలేము. కావున ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండొచ్చు, కానీ నిరంతరము కూడా ఈ సత్సాంగత్యంతో ఉండాలంటే సత్యముతోటి సాంగత్యం అనే అభ్యాసములో ఉంటూ స్వవిచారణ చెయ్యాలి. అంటే బయట ఎవరో మనకి చెప్పారు, విన్నాం, అక్కడతోటి సాంగత్యం చేసేస్తాం. ఈ రోజుకి సత్సాంగత్యం అయిపోయింది, సత్సంగం అయిపోయింది, వెళ్ళిపోతాం. అయిపోయిందండి ఈ రోజు క్రియ, మళ్ళీ రేపు 3ంటికి అన్నట్టుగా అయిపోయాం అనుకోండి, దానివల్ల మనకు వచ్చేది కూడా ఏం ఉండదండి పెద్దగా. అక్కడ ఉన్నంత వరకే మనం ప్రభావితం అవుతాం. అది కూడా అవతల వారిలో ఏదన్నా అంతో ఇంతో ఆ సజ్జన సాంగత్య స్థితి ఏర్పడితేనే ఆ ప్రభావం ఉంటుంది. సరే అప్పుడు బాగానే ఉంది, ఇలా ఉందాం అలా ఉందాం అనుకుంటాం, కానీ అది ఎంతవరకు ఉంటుంది? కొన్ని నిమిషాలు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ప్రహారం తాగుతావో వెంటనే మళ్ళీ నీకు మాయా వాహన ఈ భావాల్లో పడిపోతుంది. ఎందువల్ల అంటే అది కేవలము స్వాధ్యాయం, అంటే కేవలము చదవడము వినడం అనేది సత్సాంగత్యంలో కొంతవరకు. కానీ ఏం చేయాలి? దాన్ని తీసుకుని లోపలికి నిలుపుకోవాలి, నిధిధ్యాస. ఇదేమిటి అంటే స్వవిచారణ పుట్టాలి. మనము తెలుసుకున్నది ఎంతవరకు సత్యము, ఇది ఎలా మనం రూఢి చేసుకోవాలి, దీన్ని ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి అన్నట్టుగా అంతరంగములో ఆ భావాలు పుట్టాలి. నీకు పుడితే నీకు ప్రతి దాంట్లోంచి సమాధానం వస్తుంది, ప్రతి వస్తువులోంచి నీకు సంకేతం వస్తుంది. నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతే నీకు సత్యం చెప్తూ ఉంటుంది ఎన్నో విషయాల్లో. ఏది ఉంది, కనపడింది, తర్వాత కనపడకుండా అయిపోతుంది, కనుక ఇది నిజం కాదని చెప్పారు అక్కడ. ఏం చూద్దాం ఇక్కడ అంటే అన్ని చూడొచ్చు, ప్రతి దాంట్లోని ఇది ఉంది, ఉంటుంది కానీ లేకుండా అయిపోయే లక్షణాలు అన్నిటికీ ఉన్నాయి. ఇవి సుఖాన్ని ఇచ్చినట్టుగా ఇస్తాయి, కానీ ఇవి యథార్థం కాదు అనేది కూడా గమనించుకోండి. ఎప్పటికప్పుడు దేనికదే గమనించుకోండి. ఇలా మనము ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అంటే మన జీవితాన్ని ఒక పుస్తకం కింద చేసుకుని చదువుకుంటూ మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం, ఈ యొక్క ప్రకృతి యావత్తులోంచి కూడా అసలైన పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎలా ఇది వాస్తవం కాదో, ఎలా ఇది శాశ్వతమో, అలాగే సంబంధ బాంధవ్యాల్లో ఉండేటువంటి పరిమిత తత్వం ఏమిటో,
ఇవన్నీ కూడా ఎలా కారణాల మీద ఆధారపడి ఉంటాయో, ఫలితాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయో, ఫలం లేనప్పుడు ఈ బంధాలు కూడా విచ్ఛిన్నమైపోతాయో, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. కనుక యథార్థం కాకపోతే కొద్ది దృష్టి మార్చుకోవాలి. దృష్టి కనుక జ్ఞాన దృష్టి కలిగి ఉంటే సత్యం సత్యంగా ప్రస్ఫుటమవుతుంది. వాస్తవం వాస్తవంగా అర్థమవుతుందండి. ఈ వాస్తవాన్ని వాస్తవంగా దర్శించగలిగే స్థాయి మనకు వచ్చిందంటే మనం స్వవిచారంలో ఉన్నట్టే. అక్కడ మర్మము లేదు, మాయలు ఉండవు, ఏముండవు, తర్కాలు ఉండవు. కనుక సత్యం సత్యముగా నువ్వు గ్రహించుకోగలుగుతావు. వాస్తవాన్ని వాస్తవముగా వీళ్ళే పరమహంసలు అవుతారండి. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క తత్వము అంటే ఆత్మ యొక్క సత్యత్వ స్థితి, అలాగే అశాశ్వతత్వము అసత్య స్థితి రెండు కూడా వ్రోతప్రోతమై ఉన్నాయి. ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. ఎలా అంటే పాలు నీళ్లు కలిపేస్తే ఎలా కలిసిపోతాయో అలా కలిసిపోయి. ఒక మాతృ దృష్టితో చూస్తే ఇవి రెండుగా ఉన్న ఒకటైపోయాయి అనేటువంటి భావన పుట్టదండి మనకి. అన్ని ఒకటే. ఒక వస్త్రం చూడండి, వాతప్రోతము అంటే అర్థం ఏంటంటే ఒక వస్త్రములో తప్పనిసరిగా ఒక పొడవు నూలు, ఒక అడ్డ నూలు రెండు ఉంటాయండి. పోగులు రెండు ఉంటాయి. ఈ అడ్డపోగు నిలువు పోగు కలిపి ఒకదాంతో ఒకటి అల్లుకుంటూ వెళితేనే ఆ వస్త్రం అనేది ఏర్పడుతుంది. అవి రెండు ఉంటాయి అందులో. కానీ మన దృష్టికి ఏం కనపడతాయంటే అసలు ఏ వస్త్రంలో అయినా ఇది అడ్డపోగు నిలువు పోగుని చూస్తామండి ఎవరమైనా? ఏమీ చూడం. దాని రంగు చూస్తాం, దాని ఏదో దానికి ఉండేటువంటి అది ఎంత మృదువుగా ఉంది, కరుకుగా ఉంది, ఇవన్నీ చూస్తాను తప్ప అసలు దాంట్లో ఉన్న ఈ పోగులు చూసేటంతటి లోపల దృష్టి, సూక్ష్మ దృష్టి మన కంటికి రాదండి. దాన్ని మొత్తం మీద ఏకం చేసేసి అది ఒక వస్త్రంగా చూసేస్తాం అంతే. కానీ ఏమాత్రం కొద్ది లోపల దృష్టి ఉన్నవాడు, సూక్ష్మ దృష్టి ఉంటే దీంట్లో రెండు పోగులు ఉన్నాయి, అడ్డ నూలు, పొడవు నూలు. దీన్ని గమనిస్తాడు. అదే విధంగా ఈ జగత్తులో కూడా సత్యదృష్టి ఉన్నవాడికి భగవంతుని యొక్క సత్యత్వ స్థితి, జగత్ యొక్క మిథ్యాత్వ స్థితి, ఈ రెండు కలిసిపోయి ఏకవస్త్రంగా మారిపోయినట్టుగా ఈ రెండూ కలిపి జగత్తుగా కనపడుతుందని మనకి. అది ఉంటుంది, ఇది ఉంటుందండి. సత్యత్వమైనటువంటిది దాగి ఉంది, అన్నింటిలో కూడా అదే ఉంది. ప్రతి దాంట్లో కూడా అంతర్లీనమై ఉన్నటువంటి శక్తి పరమాత్మయే. కానీ కనపడేదంతా కూడా మిథ్యాత్వతత్వంతో ఉంది. కానీ ఈ రెండు కలిపేసుకొని మొత్తం మీద కంటికి కనిపించేది జగత్తు. కనుక ఈ జగత్తుని మనం ఇలాగే చూసినంత వరకు, కనిపిస్తున్నటువంటి ఈ దృష్టితోటే చూసినంత వరకు సత్యం గోచరించదు. కనుక ఆ దృష్టిని కొంత మార్పు చేసుకుంటే, అంతర్దృష్టికి వెళ్ళగలిగితే నీకు సత్యమైన భగవంతుడు గోచరిస్తాడు. ఇందులో అసత్యమైనటువంటి జగత్తు కూడా గోచరిస్తుంది. కనుక కానిదాన్ని కానట్టుగా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా సత్యవంతంగా గ్రహించుకోగలుగుతావు. కనిపిస్తూ కూడా, బయటికి వ్యక్తమవుతూ కూడా శక్తి విహీనమై ఉంటుంది ఈ జగత్ భౌతికములో. కానీ ఇదెంత శక్తివంతంగా కనపడడానికి దీని లోపల అంతరంగా ఉండేటువంటి ప్రధానమైన చైతన్యం. దీన్ని గుర్తించగలిగితే ఆ చైతన్యమే సత్యము. దానివల్లే ఇది ఈ రకంగా అవుతుంది, ఈ రకంగా ఇది గుర్తించబడుతుంది, దీంట్లో ఉన్న సారమంతా ఇదే అనేది నీకు నువ్వుగా ప్రస్ఫుటంగా అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇదే విభూతి యోగం. భగవానుడు చెప్పారు మనకి భగవద్గీతలో విభూతులు ఎలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక విభూతి, నేను దాంట్లో ఇలా ఉన్నాను, దీంట్లో అలా ఉన్నాను, నీటిలో రుచిలా ఉన్నాను, అగ్నిలో నేను శక్తి అదే యొక్క తేజస్సుగా ఉన్నాను, భూమిలో ఓజస్సుగా ఉన్నాను. ఇలా ప్రతి దాంట్లో ప్రాణుల్లో ప్రాణాన్ని నేను, కదిలే వాటిల్లో ఉండే ప్రాణాన్ని నేనున్నారు. అసలు కదిలే వాటిలో ప్రాణం లేకపోతే ఇంకేముందండి? చైతన్యం లేకపోతే అదే నేను. అది ఉంటేనే వాడు ఉన్నాడు, లేకపోతే లేదు. కనుక ఏదైతే అన్నిటికీ ఆధారమో, అది లేకపోతే దానికి విలువే లేదో అది ఉంది, కానీ అది కనపడదు. సత్యమైందేమో కనపడట్లేదు బయటికి, కానీ నశించిపోయేది మాత్రం బయటకు వచ్చి కనపడదు. ఇది మనకి తాత్విక దృష్టి ఉన్నవాడు, తన స్వయం విచారణ పుట్టినవాడు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. సత్యాన్ని సత్యంగా గుర్తిస్తాడు, అసత్యాన్ని అసత్యం గుర్తిస్తాడు. కనుక సత్యాన్నే పట్టుకుంటాడు, సత్యమైన దానికి విలువిస్తాడు, దానికి నమస్కరిస్తాడు. అది యథార్థమని తెలుసుకుంటాడు. ఇలా వాడు ఈ జగత్తులోనే చదువుకుంటాడు.
తన చుట్టూ జరుగుతున్నటువంటి కార్యం ఏదైతే ఉందో, క్రియలు ఏవైతే ఉంటాయో, తన శారీరక విధానంలో జరిగేటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో, ప్రతి దాంట్లోంచి పాఠాలు నేర్చుకుంటాడు. ఇదే యథార్థంగా ఆధ్యాత్మిక సాధన. ఇది స్వయం విచారణ పుట్టాలి. అంటే ఎవరిలోంచి వారికి విచారణ పుట్టాలి, విచక్షణ. అప్పుడు వాడు ఎక్కడ పెడితే అక్కడ చదువుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందండి. వాడికి గ్రంథాలు అవసరం లేదు, కూడబెట్టుకుని వీటిని పట్టుకెళ్ళవలసిన అవసరం అంతకంటే లేదు. ఎక్కడ చదివినా సత్యం అర్థమైపోతూ ఉంటుంది. ఇది తాత్విక దృష్టి, స్వయం విచారణాత్మకమైన దృష్టి. ఇది కలిగి ఉండాలి సాధకుడు. ఇది కలిగినప్పుడు మాత్రమే వాడు దాంట్లోంచి బయటకు వస్తాడని, ఈ విధముగా ఈ సమస్త జగత్తు కూడా శాంతమైన పరబ్రహ్మమే అని ఈ విధమున అనుభవమును పొందుచుండు ఉత్తమ ధీమంతుడైనటువంటి వాడు జ్ఞాని యొక్క స్వానుభవమును తొలగించుటకు ఎట్లు వీలుండదు. అంటే ఇలాంటి వారి యొక్క స్వానుభవం పొందుచుండు. ఇప్పటి వరకు మనం ఏదైతే ఇక్కడ ఉచ్చరించుకున్నామో ఇది కేవలము వాచాపూర్వకంగా మాత్రం వస్తే సరిపోదండి. అస్సలు సమస్య లేదు. వాక్ సంబంధంగా మాత్రం 4 పదాలు మాట్లాడడం వల్ల వచ్చే లాభం అస్సలే లేదండి. దానివల్ల అహంకారం పుడుతుంది తప్ప వాస్తవంగా మనకి ఏది అందాలో అది అందదండి. ఒక విధంగా దూరం అయిపోతాం కూడా. ఈ ప్రలోభాలకు లోనే ఇందులో పడిపోయాం అనుకోండి, అసలు మర్చిపోయే ప్రమాదం ఉంది. మనకు కావలసింది అసలైన సత్యం తప్ప జగత్తులో కనిపించే ఈ దేహ సంబంధమైన విషయం కాదు. కావున ఈ స్వానుభవం ఈ సమస్త జగత్తుని కూడా శాంతమైనటువంటి పరబ్రహ్మమే అని ఎవడైతే ఈ విధముగా అనుభవంతో గ్రహిస్తాడో, అన్నింట్లో ఉన్న అంతర్లీనంగా ఉన్న కంటికి కనపడకుండా ఉన్న దాన్ని గుర్తించగలుగుతాడో, కంటికి కనపడుతూ కూడా ఇదంతా రహితమైపోతుందనే సత్యాన్ని అర్థం చేసుకుంటాడో, ఇది గుర్తించుకుంటూ ముందుకెళ్తాడో, వాడి యొక్క స్వానుభవం ముందు చూడండి, వాడి అనుభవాన్ని దాన్ని మార్చడం అనేది ఎవ్వరి యొక్క తరము కాదు. ఇంకా దేన్నైనా ఎవరైనా మార్చగలుగుతారు, వాడిని అటు ఇటు తిప్పగలుగుతారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఇది స్వయం అనుభవంలోంచి వస్తుంది. ఎవరికి వాళ్ళు నేర్చుకునే పాఠంలోంచి వస్తుంది. కనుక దీన్ని ఇది కాదు ఇంకోటి అని చెప్పడానికి ఇంకొకడెప్పుడు సమర్థుడు కాడు. వీడికి స్వయంలో అర్థమైపోతుంది. సత్యం సత్యంగా గ్రహించుకుంటాడు, అసత్యాన్ని అసత్యం గ్రహించుకుంటూ ఉంటాడు. వీరు ఇంకెవరో వచ్చి ఇది మార్గం కదని చెప్పినా వీరు నమ్మరు, నమ్మవలసిన అవసరం లేదు. అసలు వారిని మార్చడం ఎవరి తరమో కాదు. ఎందుకంటే ఇంకో పదార్థం ఏదో అక్కడ పెట్టి దీని రుచి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని వేరేగా చెప్తే అస్సలు పదార్థం రుచి తెలియని వాడిని అయితే నమ్మించవచ్చు. మీరు చెప్తున్న ఆ పదార్థం నేను తింటూ ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు నన్ను ఎలా నమ్మిస్తారు మీరు? దీని రుచులు వేరుగా చెబితే నేను నమ్ముతానా? నమ్మను కదా. అలా ఉంటుందండి స్వయం అనుభవం అనేది. ఈ స్వాత్మ అనుభవం అనేటువంటి స్థితి అంత గొప్పది. ఇది ఎవరికి వాళ్ళే వృద్ధి చేసుకోవాలని వశిష్ఠుల వారి ఉవాచ. ఇందులో భాగంగా మరికొంత జ్ఞానాన్ని మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।